అందరికీ నమస్కారం. జై జవాన్ జై కిసాన్ అని అంటారు. దేశానికి ఎన్నుముక్క రైతు అని కూడా అంటారు. సరిహద్దుల్లో సైనికుడు ఎంత గొప్పవాడో గ్రామాల్లో వ్యవసాయం చేసి అన్నం పెట్టే రైతు అంత గొప్పవాడు అంటారు. వ్యవసాయం అనే దాంట్లోనే సహాయం ఉందంటారు. కల్చర్ అనే పదం ముడిపడి ఉంది అని చెప్తారు. అనేక విధాలుగా రైతులు పొగుడుతారు. కానీ అన్నదాతలు పడుతున్న బాధలు పై మాత్రం ప్రభుత్వాలు ఎందుకు ఈ విధమైనటువంటి సవతి ప్రేమను చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. గత స్వతంత్రం వచ్చిన కాలం నుండి నేటి వరకు కూడా రైతు తీరని నష్టాన్ని భరిస్తూనే ఉన్నారు. అన్నదాతలు మనకు అన్నం పెడుతూ అంటే వాళ్ళ 20 ఏళ్ళు మట్టిలో దిగి కష్టపడి పండించితేనే మన 5 ఏళ్ళు పళ్ళెంలో కలుపుకొని తినడానికి అవకాశం ఉంటుందనేటువంటి పరిస్థితిని మర్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో నిన్న ఒక వీడియో చూశాను. అసలు వ్యవసాయం వరి పండించడం వల్ల బియ్యం పండించడం వల్ల ఎవరో తిట్టలేదని కూడా ఒక బాధ్యత గల వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న పెద్దలు మాట్లాడటం జరిగింది. అయ్యా మంత్రి గారు, బియ్యం మీరు తింటలేదేమో, మేము తింటున్నాం. బియ్యం లేనిదే మాకు తిండి లేదు. ఈవిడన్నా కొంతమంది 60-70 ఏళ్ళు వచ్చి కోటీశ్వరులు, అవినీతి పరులు, బాగా సంపాదించిన వాళ్ళకి బియ్యం తింటే షుగర్ వచ్చి సస్తామని చెప్తే అట్లాంటి వాళ్ళు ఏదన్నా బొట్లు తింటున్నారేమో. కానీ మీరు ఒరిస్సాకి అంటే ఇచ్చాపురం దగ్గరలో ఉన్నారు కాబట్టి శ్రీకాకుళంలో మీకు అర్థం కావట్లేదేమో. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా బియ్యం తింటుందయ్యా. బియ్యం తప్పనిసరిగా పండించాలి. దాన్ని మేము తీవ్రంగా బాధతో ఆవేదనతో మీకు తెలియజేస్తున్నాం. పోతే మరి ఇంకేం పండించాలయ్యా? మరి మొక్కజొన్న పండిస్తేనేమో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు, కొన్ని నాదులు లేరు. మరి మీరేమో వరి పండించొద్దు, బియ్యం పండించొద్దు అని చెబుతున్నారు. ఇంకే పంటలు పండించి రైతు బతకాలో, మాకు అన్నం పెట్టే అన్నదాతలు ఏ విధంగా సంపాదించాలో కూడా మీరే చెప్తే మరి తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇంకొక విషయం, రైతు పండించే పంటలకు ఎరువులు కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంట. కొత్త సిస్టమ్ పెట్టారు, ఏదో కేంద్ర ప్రభుత్వం పెట్టిందంట, వీళ్ళు అనుమతించారంట. రైతుల దగ్గర టచ్ ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? రైతులు ఫోన్లే ఉండవు. లేదు, ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నా చిన్న ఫోన్లు ఉంటే వ్యవసాయంలో తడవకుండా ఉండటానికి జేబులో పెట్టుకుని కవర్లో పెట్టుకుని తీసుకెళ్తారు. టచ్ ఫోన్లు ఎక్కడ తీసుకొస్తారు? ఆ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటారు? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? పాస్ పుస్తకాలు లేదా తహసీల్ రసీదుల మీద చూసి ఎరువులు ఇవ్వాల్సిన పరిస్థితి, ఎకరానికి ఇంతని మీరు ఇవ్వాల్సిన పరిస్థితిని యాప్లు డౌన్లోడ్ చేసుకోండి పిండి వస్తుందని అమాయకమైన ప్రజల మీద, అమాయకమైన రైతుల మీద ఈ రకమైనటువంటి ఎందుకు పనికిరానటువంటి ఇబ్బందులు పెట్టి అన్నదాతలను అలోలక్షణ అని బాధ పెడితే మీకు క్షేమం కాదయ్యా. భారతదేశానికి అన్నం పెట్టేది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అన్నదాతలను ఉసూరు అనిపిస్తే మనకి తింటాకి అన్నం కూడా దొరకదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సదరు విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, ముఖ్యంగా అన్ని శాఖల్లో వ్యవసాయ శాఖ ఎంతో గొప్పది. ఈ వ్యవసాయ శాఖలో అన్నదాతలకు జరుగుతున్న అన్యాయాలపై ఆరాలు తీసి రైతులకు నష్టం లేకుండా చేసిన ఏ ప్రభుత్వం అయినా సుఖంగా ఉంటుంది, 10 కాలాల పాటు ఉంటుంది, సుఖపడుతుంది, సుఖంగా జీవిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.